రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి జిల్లా చర్లపల్లిలో రైల్వే స్టేషన్లో చర్లపల్లి తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి తిరుచానూరు రైలును మంజూరు చేసినందుకు ఆ శాఖ మంత్రికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రవేశపెట్టిన ఈ నూతన రెగ్యులర్ రైలు సౌకర్యాన్ని ప్రయాణికులు భక్తులు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ ను మరింత పెంచుతామని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇప్పటికే 2 రైల్వే స్టేషన్స్ ప్రారంభించుకోవడం జరిగింది. చెల్లపల్లి కూడా ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఈ రకంగా తెలంగాణలో రైల్వేకి సంబంధించినటువంటి అనేక రకాల సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా ఈరోజు తెలంగాణ ప్రజల కోసము అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. మరియు 40,000 కోట్ల రూపాయల పనులు ఇంకా జరుగుతా ఉన్నాయి, ఇంకా జరగాల్సి ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ యొక్క రైల్వే నెట్వర్క్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం.